सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वगं हरतु मे पयवा स्थानि धर्मानि प्रथमान्यासं देहनाकं महिमानः सजन्ते कलपेट्टुकोंडम्मा यत्र पूर्वे तस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति भोजनो रोचमानश्वपरश्वपमानः कल्याणः आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु व्यापाराभिवृद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु नित्यश्रेयस्सु नित्यमंगलानि भवन्तु इलारान्न खंड आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో మీ అందరితో కూడా ఈరోజు ఒక న్యూ ఏమంటారు అనౌన్స్మెంట్, లైక్ ఏమన్నారో కూడా తెలియట్లేదు. సో ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. గుడ్ న్యూస్, మనం ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కాకినాడలో. 1980s విలేజ్ ఫుడ్స్ ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది హ్యాపీలీ. అండ్ ఇప్పుడు సెకండ్ బ్రాంచ్కి వెళ్ళాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. అండ్ కాకినాడలో ఉన్న వాళ్ళు ప్లీజ్ డూ విజిట్ అవర్ షాప్ గురించి అండ్ షాప్ వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను, షార్ట్లో అండ్ ఇంకో వీడియోలో. ఇంకా ఈరోజు పూజ చేసామన్నమాట, ఇంకా చాలా పని ఉంది. సో అంతా కూడా ఇంకో వీడియోలో చూపిస్తా. హాయ్ చెప్పు. ఈరోజు స్కూల్లో ఏంటి? శాంతా వస్తారులే, గిఫ్ట్ ఇస్తారులే. ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు స్కూల్లో? Yes. Let's go to school. Okay. I'm rabbit. Yes, you're rabbit. You're my cute little rabbit. Let's go. Let's go. Start. Ashu, ఇలా ఫ్రాక్ ఇలా తిరుగు, దగ్గరికి రా. ఐషమ్మ school color halia mommy. I'll go to school now. Wow, okay Aishu, I want to just click some pictures of you. You're looking so pretty in this dress. Mommy, go to school halia. Okay, pose ఇవ్వమ్మా, మంచి పోజ్ ఫోటోకి. Go to school halia mommy. ఫొటోస్ తీయించుకో మరి. ఇంతేపు halia. స్కూల్కి వెళ్ళాక ఎంత తాపత్రయ పడే పిల్లల్ని ఎవరినైనా చూసారా మీరు? వీళ్ళు వస్తారు, ఆగు తల్లి. Halia mommy, I did go to school, but I told you, I saw you again. ఇది పెట్టుకుని చూడు ఒకసారి, ఆగు. అయ్యో మంచి పోజ్ ఇవ్వరా. హై ఫై. ఏ ఐషు కమ్మా, ఇలా పెట్టుకో. ఐషు పెట్టు, కింద పోజ్ ఇచ్చావు కదా కెమెరాకి, ఇంట్లో పోజులు ఇచ్చావు కదా. ఓ వావ్. బుడ్డమ్మని తీసుకుని అయితే స్కూల్ దగ్గరికి వచ్చేసానండి. మార్నింగ్ అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చేప్పటికి మా నాన్నమ్మ ఉన్నారు ఇంట్లో. సో చక్కగా మా నాన్నమ్మ కూర్చోబెట్టి టిఫిన్ తినిపించి పాలు తాగిచ్చేశారు. ఇంటికి వచ్చాక బన్నీ హెయిర్ బ్యాండ్ అండ్ డ్రెస్ అది నేను వేసాను. అండ్ వీళ్ళు స్కూల్ వాళ్ళు గిఫ్ట్ కూడా తీసుకుంటే మీ పిల్లలకి శాంతాతో ఇప్పిస్తామని అన్నారు. సో అందుకని చెప్పి నిన్న నైటే వెళ్ళి గిఫ్ట్ కూడా పర్చేస్ చేసి తీసుకొచ్చాను. తనకు నచ్చుద్దో లేదో చూద్దాం, తను ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుద్దో అని చెప్పి. అంటే సీక్రెట్ శాంతా లాగా తన బ్యాగ్లో పెట్టారన్నమాట. అండ్ ఐషుకి ఈరోజు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, చాలా పెద్ద సర్ప్రైజ్, అది మీరు కూడా చూద్దరు కానీ. సో ఇప్పుడైతే ఐషుకి ఫోటోషూట్ జరుగుతుంది. ఇంట్లో చాలా పోజులు ఇచ్చింది. అండ్ చూసారు కదా, ఇంకెంతసేపు ఎన్ని ఫోటోలు తీస్తావు, ఎక్కువసేపు టైం తీసుకుంటున్నావు నన్నే అంటుంది. స్కూల్కి లేట్ అయిపోతుందంట. ఫస్ట్ డే ఎలా ఏడ్చిందో మీరే చూసారు కదండి వీడియో. అలాగే తర్వాత కొన్ని రోజులు ఫీల్ అయ్యేది, తర్వాత అలవాటు అయ్యాక కూడా ఎవరైనా బయట ఏడుస్తుంటే పిల్లలు ఇది కూడా ఏడడానికి రెడీ అయిపోతే నేను అమ్మబోయ్ మళ్ళీ ఏడుస్తుందేమో, మళ్ళీ ఫస్ట్కి వస్తేమో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి. టైం తీసుకుంది 1 month అట్లాగా. బట్ తర్వాత ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ నేను ఫోటోలు తీస్తున్నాను, అలా వీడియోలు తీస్తాను. నేను మమ్మీ కూడా వచ్చామన్నమాట యాక్చువల్లీ స్కూల్కి ఐషుని డ్రాప్ చేయడానికి. బట్ అక్కడ వేరే పిల్లలు ఏడుస్తుంటే నాకు వెళ్ళిపోయేప్పుడు అనిపించింది, ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్తుందా లేకపోతే
ఆయా వచ్చి తీసుకెళ్తే వద్దని చెప్పి ఏడుస్తూ వచ్చేస్తాను భయపడ్డాను కానివ్వండి. ఫోటోలు తీసాక ఓకే ఐషమ్మ బాయ్ అని చెప్పి నేను గేట్ దాకా వెళ్ళిపోతుంటే నేను మమ్మీ తను కూడా చాలా ఓకే అని చెప్పి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి వెయిట్ చేస్తుంది తెలుసా, వాళ్ళ క్లాస్ రూమ్ బయట లిటరల్లీ డోర్ నాక్ చేసి. నేను అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియో తీసాను తను నవ్వుతూ వెళ్ళిందా బాధపడుతుందా అని. ఓకే మమ్మ బాయ్ అని చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. అండ్ ఐషుకి ఇంకో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అన్నాను కదా, టడా ఐషు వాళ్ళ డాడా వచ్చేసారన్నమాట. 1 month రొటేషన్ కదా, సో అయిపోయింది. తనకి చెప్పలేదు మాట సీక్రెట్, ఈరోజు నీకు ఒక సీక్రెట్ శాంతా ఉంది, గిఫ్ట్ ఉంది సర్ప్రైజ్ పెద్దది ఉంది అని చెప్తున్నాను. అడిగింది డాడీ వస్తున్నారా అని. కాదు అని చెప్పి అబద్ధం చెప్పాను. అంటే ఆ రోజు తను డైరెక్ట్గా చూసినప్పుడు వచ్చే సర్ప్రైజ్ వేరు కదా అని చెప్పి, తనకి ఇంకా డేస్ కౌంటింగ్ ఏం తెలియదు కదా, 28 days అయిపోయింది ఆ డాడీ వస్తారా ఏం తెలియదు. మామూలుగా అడుగుద్ది డాడీ ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది, లేకపోతే డాడీ ఇంకెప్పుడు డాడీ అక్కడ ఆడుకుంటున్నావా బేరా అని అడుగుతుంది. సో తనకి తెలియదు. అలాగే కార్తిక్ గడికి తెలియదు. అసలు చూసారు ఎలా చూస్తున్నాడో, నవ్వట్లేదు. చాలా రోజులు అయిపోయింది కదా 1 month. వీడియో కాల్స్లో అది వాళ్ళు రికగ్నైజ్ చేయలేరేమో, మేబీ చిన్నపిల్లలు కదా ఇంకా అని. కానీ వాయిస్ గుర్తుపడతాడు వీడియోలో అది మాట్లాడుతుంటే, ఎలా చూస్తాడు వెంటనే అభి వాయిస్కి. బట్ ఇప్పుడు రానంటున్నాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి, మొహం తిప్పేసుకుంటున్నాడు. చాలాసేపు తర్వాత చేతిలో దానిమ్మకాయ పెట్టుకుని ఏదైనా ఉంటే ఆ ఆబ్జెక్ట్ కోసం మన దగ్గరికి వస్తారు వాళ్ళు, కొత్త వాళ్ళ దగ్గరికి. సో మళ్ళీ వాళ్ళ డాడీ కొత్త అయిపోయారు మాట, 4 రోజులు గ్యాప్ వచ్చేప్పటికి. నవ్వుతున్నాడు కానీ వెళ్ళట్లేదు. ఆఖరికి మొత్తానికి ఏదో ఒకలాగా బతిలమాడుకుని ముద్దాడుకుని వాళ్ళ డాడీ తీసుకున్నారు. వాడు మాత్రం ఏం మాట్లాడట్లేదు. కానీ ఐషు అలా ఉండేది కాదండి. ఐషు పుట్టాక ఈయన 8 months దాకా కూడా అప్పుడు కోవిడ్ టైం కదా, సో ఇంట్లోనే ఉండేవారు. తర్వాత ఆయన జాబ్కి వెళ్ళినప్పుడు 3 months ఉండిపోయారు అన్నమాట జాబ్లో. సో లాంగ్ లీవ్స్తో వెళ్ళారు కదా ఇల్లు, సో అక్కడ 3 months ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు అరౌండ్ 8th month వెళ్ళారు. తన బర్త్డేకి 12th monthలో వచ్చారన్నమాట. సో 3 months తర్వాత వస్తాను కదా ఐషు నన్ను గుర్తుపట్టదా అని చెప్పి కొంచెం భయపడ్డారు. ఎందుకంటే ఇంట్లో మేము రెగ్యులర్గా చూసే వాళ్ళ దగ్గర బాగానే ఉండేది. మా అత్తయ్య గారు కొంచెం రాజమండ్రిలో ఉండేవారు కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు అలా కొంచెం నేను లేకపోతే ఏడ్చేసేది మాట వాళ్ళ దగ్గర. నేను ఉంటేనే పక్కన ఎవరి దగ్గరికైనా వెళ్ళేది, లేకపోతే వెళ్ళేది కాదు. నేను మమ్మీ ఎవరో ఒకరు ఉండాల్సి వచ్చేది దాంతో. సో అలాగా ఆయన నా దగ్గరికి రాదేమో, ఏడుస్తుందేమో, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు కదా ఐషు అని అనుకునేవారు. బట్ నాన్న కూతుర్లు కదా ఆడపిల్లలందరూని, వాళ్ళ డాడీ 3 months అది వచ్చాక కూడా చక్కగా వెళ్ళిపోయింది. ఇది వీడు 1 month తర్వాత కూడా నాన్న దగ్గరికి వెళ్ళడానికి ఆలోచించాడు. అంతేనా ఆడపిల్లలు అంతే, నాన్నల దగ్గరికి అలాగే వెళ్ళిపోతారు. సో మొత్తానికి మా ఐషు గారి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వాళ్ళ నానే మాట ఈ క్రిస్మస్కి. కరెక్ట్ టైంకి వచ్చారు. నేను అదే అన్నాను, ఈరోజు నీకు 2 సర్ప్రైజ్లు ఉంటారా ఐషు, ఒకటేమో శాంతా ఇస్తారు స్కూల్లో, ఇంకొక సర్ప్రైజ్ నువ్వు స్కూల్ అయిపోయాక వస్తుంది చూడు నీకు అన్నాను. ఈరోజు అన్ని మాట లైక్ మార్నింగ్ షాప్ పూజ అండ్ తర్వాత ఐషు గారి స్కూల్లో దింపి వచ్చాను. వచ్చిన తర్వాత ఈయన వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈయన తీసుకుని స్కూల్కి వెళ్తాను అనమాట. సో ఐషుకి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ స్కూల్లో చూస్తుంది అన్నమాట. సర్ప్రైజ్ ఫీల్ అవుద్ది. టైం కూడా అప్పుడు 11:30 అయిపోతుంది. ఈరోజు 11:30 దాకానే మాట స్కూల్. ఈయన రావడమే 11:20 అట్లా 10 minutes అయిందంతే వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. సో లెట్స్ గో టు స్కూల్. అక్కడ మా అమ్మాయి రియాక్షన్ చూద్దాము. దానికంటే ముందు మా వాడితో అయితే, మా వారు అడుగులు కూడా ఏం చేస్తున్నారు చూడండి మా వాడితో చక్కగా. అంటే పాపం మొన్న ఏమంటారు గడపలు దాటినప్పుడు గారెలు వేసాము, అప్పుడు మా వారు లేరు. పొర్ల పడ్డప్పుడు బొబ్బట్లేదు, అప్పుడు మా వారు లేరు. అన్నీ వీడియో కాల్స్లోనే చూశారు. అడుగులు కూడా ఎక్కడ మిస్ అవుతారు అనుకున్నారో ఏంటో, ఈయన అడుగులు ఏం చేస్తున్నారు. ఇంకా అరిసెలు వేయడం ఒకటే ఆలస్యంలో ఉంది. అంతేనా పిల్లలు ఎదిగిపోతుంటే ఆ కళ్ళ ముందే రోజులు అలా గడిచిపోతాయి, తెలీదు. వాళ్ళని చూస్తూ అన్ని నెలలు గడిచిపోయినాయి. అప్పుడే నాకు బెంగ వచ్చేస్తుంది. ఈ ఫేస్ అయిపోతుంది పిల్లలది, అంటే న్యూ బోర్న్ ఫేస్ అయిపోయింది. ఇప్పుడు ఇంత చిన్న బుడ్డి అడుగులు ఇప్పుడు మన నేర్చుకోవడం, పాకడం ఇవన్నీ కూడా కళ్ళ ముందే అయిపోతున్నాయి. అంటే చాలా బాధ వచ్చేస్తుంది. ఐషు ఇప్పుడు నాకు బాధ అనిపించేది, కానీ నెక్స్ట్ ఏంటి అని ఒక థ్రిల్ ఉంటుంది మాట. ఈ మాటలు ఎప్పుడు మాట్లాడుతుంది, ముద్దు మాటలు వినాలి అని. బట్ ఈసారి మాత్రం నాకు స్లో డౌన్ అయితేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా సెకండ్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఈ మూమెంట్స్ని మళ్ళీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేను నా పిల్లల దగ్గర నుంచి. ఇవే లాస్ట్. ఇలాగే ఇంత చిన్నగానే బేబీకి ఉండిపోతే ఎంత బాగుండు. నువ్వు ఎదకరా బాబు, నా ఒళ్ళోనే ఇలా ఉండిపోరా బుజ్జిగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఐషు అలాగే కళ్ళ ముందు ఎదిగిపోయింది. పెద్దదైపోతుందంటే బాధ వస్తుంది. అండ్ ఐషు ఒక డైలాగ్ అంటది తెలుసా, ఐషు అప్పుడే పెద్ద బేబీ అయిపోయావేంట్రా నువ్వు అంటే, ఇంకా చాలా పెద్దవాళ్ళమ్మా అంటది. చాలా క్యూట్గా. ఇప్పుడైతే ఐషు వాళ్ళ డాడీని చూస్తుందేమో చూద్దాం రండి. ఆయన అయితే పక్కా చివరికి అసలు ఏమీ కనపడినట్టుగా ఏం క్యాజువల్గా నుంచున్నారన్నమాట. ఐషు నోటీస్ చేస్తా లేదు, చూద్దాము. ఐషు ఇలా రా.
ఐషు ఎందుకు అలా ఉన్నావు? ఐషు నీ గిఫ్ట్ వచ్చిందా? ఇవ్వలేదా? ఇవ్వలేదా? డాడీ గిఫ్ట్ రా. అదిగో క్రిస్మస్ గిఫ్ట్ డాడీ వచ్చేసారు నీకు. నా దగ్గరికి వస్తావా? నా దగ్గరికి వచ్చేసావా? నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ రాలేదా శాంతా నుంచి? అరే బ్యాగ్లో చెక్ చేయండి. సర్ప్రైజ్ గిఫ్ట్ అరే ఉంది. శాంతాని గిఫ్ట్ పంపారా? గిఫ్ట్ వచ్చిందా? ఓ అందుకే డల్గా ఉన్నావు. ఐషు చూసేసింది. అంటే ఫస్ట్ రావడమే ఎదుక్కుంది. అంటే నేను వెనక్కి నుంచున్నాను కెమెరాతో. ఏది మమ్మీ అన్నట్టు చూసింది. ఇలాగా నన్ను ఎదుగుతూనే వాళ్ళ డాడీ కనపడ్డారు. వెంటనే సిగ్గుపడిపోయి వెనక్కి తిరిగిపోయింది అలిగినట్టు. తిరిగిపోయాక రా ఇలా రా సర్ప్రైజ్ ఉంది డాడీ వచ్చారని వెంటనే కొమ్ములు వచ్చేసింది. ఆ హెయిర్ బ్యాండ్ అటిసిరింది, కచ్చి ఫిటిసిరింది, బ్యాగ్ ఇలా పాడేసింది. వాళ్ళ డాడీ దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. అండ్ నేను లోపల బ్యాగ్ అది పెట్టి వాటర్ బాటిల్ అనేది తీసి అన్నీ చేసుకొచ్చే లోపల వీళ్ళు గిఫ్ట్ కూడా ఓపెన్ చేసేసుకున్నారు. వీడియో చేద్దాం అనుకున్నాను గిఫ్ట్ ఓపెన్ చేయడం, బట్ వీళ్ళు ఓపెన్ చేసుకున్నారు కంగారు పడిపోయి. సో నేను కొన్నది అయితే ఇదేంటి, దీని పేరు ఏదో ఉంది నాకు గుర్తుకు లేదు. ఒకవేళ నాకేమైనా తెలిస్తే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో ఏమైనా ఉంటే నేను లోకల్ షాప్లో తీసుకున్నాను. సో ఇదేంటంటే సెన్సార్ అన్నమాట. అలా ఆన్ అయి ఉంటుంది. సేమ్ మనకి రోబో ఉంటుంది కదా కింద క్లీనింగ్ అది చేసేయడానికి ఉంటుంది కదా మనకి. సో అలాగే వ్యాక్యూమ్ క్లీనింగ్ది రోబో ఉంటుంది కదా సేమ్ అలాగే అన్నమాట. కానీ ఇది క్లీన్ చేయదు. ఆన్ చేసి పెడితే అలా ఉంటుంది. మనం కొంచెం పుష్ ఇచ్చామనుకోండి, మా కాలుతో తన్నామనుకోండి అలా వెళ్తుంది అన్నమాట. సో నేను ఎందుకు కొన్నానంటే మా బాబు దగ్గర పెడితే ఆడు పాక్కుంటే దాన్ని వచ్చి ముట్టుకుంటాడు, అది ముందుకు వెళ్తుంది, మళ్ళీ పాకుతాడు, ముందుకు వెళ్తుంది. మా బాబు ఆ రోబో ఆడుకోవచ్చు కదా అని చెప్పి పెట్టాను. మా అమ్మాయి మాత్రం ఏమనంటుంది, ఇక్కడ వాళ్ళ డాడీ కూతురు పోటీగా ఆడేసుకుంటున్నారు ఒకరికొకళ్ళు. అసలు మధ్యలో మా వాడు నేను చూసాను ఎలా చూస్తున్నామో, మాకు లేదా సార్ మాతో ఆడరా సార్ అన్నట్టు. మా వాడు రియాక్షన్లు బాగుంటాయి. బేసికల్లీ పెద్ద యాక్టివ్ కాదు ఐషుతో కంపేర్ చేసుకుంటే. కాకపోతే మా వాడు చక్కగా బాగానే డిమాండ్ చేస్తున్నాడు ఈ మధ్యన. ఈయన చేతిలో ఏముంటే ఐషుకి అది కావాలి, ఐషు చేతిలో ఏముంటే ఇప్పుడు వీడికి ఇది కావాలి. ఇద్దరు ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అదే బొమ్మ కావాలని ఇద్దరు కొట్టుకుంటారు అనమాట. సో ఆ స్టేజ్ ఎలా హ్యాండిల్ చేస్తారో నాకే తెలియట్లేదు. బట్ ప్రజెంట్ అయితే అదిగో వాళ్ళిద్దరూ ఆడుతుంటే మేము ఇద్దరం అలా కూర్చొని చూస్తూ ఉన్నాము ఏం చేయలేక. మా వాడి చేతిలో అట్టపెట్టి పెట్టింది, ఆ బొమ్మతో అది ఆడుకుంటుంది. ఇవ్వమంటే ఇవ్వదంట. కోపం వచ్చింది ఆఖరికి. ఈయన కొంచెంసేపు ఆడారు కదా ఐషుతో, ఆడి మెల్లగా తీసుకొచ్చి వీడి దగ్గర పెట్టారు. వీడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని. పాపం ఆవిడ చూస్తే అమాయకుడిలో జాలేస్తుందండి నాకు. దగ్గర తీసుకొచ్చి ఇస్తేనే అలా ఆడుతున్నాడు, లేకపోతే అడిగాడు చాలాసార్లు ముందుకు పాక్కుంటూ వెళ్ళాడు, అది ఇవ్వలేదు. మొత్తానికి పాపం వీడు కూడా ఆడుకోవాలి కదా అని చెప్పి కొంచెం వీడితో ఆడిస్తున్నారని చెప్పి మా అమ్మాయి అలిగి వెళ్ళి బయట కూర్చుంది. బయట అంటే ఇంటి బయట ఏం కాదు, హాల్లోనే. ఇక్కడ పార్టీషన్ పెట్టేసాం కదా, ఆ పార్టీషన్కి బయట అటువైపు తిరిగి కూర్చుందన్నమాట. మా అమ్మాయికి ఏమైనా కోపం వచ్చి నాలుగు వచ్చిన ఏం చేస్తుందంటే, కోపం వచ్చిందని చెప్పడానికి ఈ గదిలో హాల్లోనే ఎక్కువ ఆడతాం కదా. అంటే సార్ ఏమైనా అంటే మన కార్తిక్ బాబు ఏదైనా మా పాప చేతిలో బొమ్మ లాక్కున్నా, అంటే లాక్కోడు ఇవి అని అంటాం కదా మనం. వాడు ఏడుస్తుంటే మన వీడి చేతిలో లాగేసుకుంటుంది బేసికల్లీ. సో వీడు ఏడిస్తే వెంటనే ఇవ్వమ్మ తమ్ముడు ఏడుస్తున్నాడు కదా అంటే మా పాపకు కోపం వస్తుంది. వెళ్ళిపోయి ఆ గుమ్మం దగ్గర నుంచుని ఆ పార్టీషన్ దగ్గర అని సౌండ్లు చేస్తా, అంటే నేను అలిగాను అని చెప్పడం మాట. అదిగోండి అలా గుమ్మం దగ్గర కూర్చుని అలిగిందని సౌండ్లు చేస్తుంది. కానీ అలకలకే కీరా తినడమే. సో మొత్తానికి అలకంతా ఉరుకోబెట్టి వాళ్ళ నాన్న బుజ్జగించి భోజనం తినిపించుకొని పడుకోబెట్టాలి. వచ్చిన రోజు మాత్రం వాళ్ళ నానే ప్రపంచం అన్నట్టు వాళ్ళ నాన్ని వదలదు. ఆ తర్వాత రోజు నుంచి పర్వాలేదు. బట్ వచ్చిన రోజు మాత్రం ఇంకా వాష్రూమ్ కూడా వెళ్ళలేదు. తలుపు దగ్గర డాడీ ఉన్నావా లోపల అంటే వెళ్ళిపోతారని భయం ఉంటుంది కదా పిల్లలకి. మనం కూడా అంతే కదా చిన్నప్పుడు. డాడీ అది ఊరెళ్ళి వస్తే ఇంకా వాళ్ళని పట్టుకునే వాళ్ళం. అమ్మమ్మలు నానమ్మలు వస్తే వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళ దగ్గరే పడుకునే వాళ్ళం. వెళ్ళొద్దు అని చెప్పి గోల్ చేసేవాళ్ళం. ఆ ఏజ్లో పిల్లలకి మనం పక్కన ఉంటే చాలు,
ఒక ఆనందం పేరెంట్స్ కానీ, అమ్మమ్మలు కానీ అందరూ పక్కన ఉంటే మా వాళ్ళందరూ ఉన్నారు నా పక్కన ఆడుకోవడానికి అని అనుకుంటారు. సో, మొత్తానికి ఇప్పుడైతే షాప్ దగ్గరికెళ్తున్నామండి. ఇంకా వర్క్ జరుగుతుంది కదా! అక్కడ దగ్గరుండి అన్నీ కూడా సవరించాలి. చాలా పనులున్నాయి. అందుకే ఈ మధ్యన వీడియోస్ కూడా కొద్దిగా లేట్ అవుతుందన్నమాట. అండ్ తర్వాత కూడా కొన్ని రోజులు లేట్ అవుతాయి వీడియోస్. 1 మంత్ అంతా కూడా బిజీ ఉండబోతున్నాను. సో అందుకే కొన్ని కొంచెం కొంచెం షార్ట్స్ కింద ఇలా ఏదో ఒకలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా బిజీ టైంలోనే యూట్యూబ్ పెడతాను. మీకు ఎప్పుడో చెప్పాను లాస్ట్ టైం కూడా అని. బేబీస్‌తోని ఇటు బిజినెస్ అండ్ యూట్యూబ్ అంతా హడావిడి అయిపోయినా కూడా నాకు ఎందుకో చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. అంటే ఖాళీగా ఉండలేను. ఏదో ఒక వర్క్ చేయాలి. ఏదో ఒకటి ఖాళీగా అలా తినేసి ఇంట్లో కూర్చొని నా వల్ల కావట్లేదు అట్లా అనమాట. ఏదైనా వర్క్ చేస్తే ఒక రిజల్ట్ మనం చేసిన దానికి అవుట్‌పుట్ మంచిగా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! సో అదే నాకు డైలీ మోటివేషన్ మాట. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో దాట్ నాకు కూడా రీచ్ పెరుగుతుంది. కొంచెం వ్యూవర్స్ పెరుగుతారు. అండ్ మంది కూడా కొంచెం పైకి వస్తదన్నమాట సెర్చ్‌లో కొద్దిగా. సో, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.